మన జీవితం అంటే ఇష్టం. అదే ఆ పోరాడే వ్యక్తి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ విధంగా నిలబడాలి స్ట్రాంగ్గా. అట్లా జగన్ అన్నని మేము ఇన్స్పైర్ కదా. సో ఎప్పుడన్నా కలిసినావు జగన్ అన్న? కలిసిన రీసెంట్గా ఒక 3 months బ్యాక్ కలిసిన. ఓకే, ఏం మాట్లాడి నీతో? ఒక చిన్న సమస్య ఉండే, విద్యార్థుల సమస్యనే. ఆ సమస్య మీద ఫైల్ ఇచ్చిన. నేను పర్సనల్గా మాట్లాడినది ఏం లేదు. అయితే మీరు షర్మిలక్కను కూడా కలవడం జరిగింది, అవునా? అవును. సో షర్మిలక్క ఇప్పుడు మీ పార్టీలో లేదు, కాంగ్రెస్ పార్టీకి పోయింది, అవునా? సో షర్మిలక్క గురించి ఫస్ట్ చెప్పండి, అంటే మీ ఒపీనియన్ ఏందో, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. షర్మిలక్క వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా అభిమానిస్తాం. ఇంకో పార్టీ లేకపోయి ఆ పార్టీ అధినాయకురాలుగా ఉంటే అభిమానించలేం. అది మా రాష్ట్రంలో. ఓకే, అది అవునా? సో మీరు షర్మిలక్కను కలవడం జరిగింది, అవునా? అప్పుడు ఎందుకు కలిసిరు? చెప్పిన ఫౌండేషన్ పెట్టిన. ఫౌండేషన్ సందర్భంలో నాకు తెలంగాణలో ఉన్న మిత్రులు కానీ, ఆప్తులు కానీ ఏదైతే ఉన్నదో, రాజకీయంగా ఆసక్తిగా ఉన్నదో వాళ్ళకి రాజకీయంగా ఒక లైన్ ఉండాలి. ఇప్పుడు ఉన్న పార్టీల్లో కొత్త పిల్లలు పోయి, యువకులు పోయి రాజకీయం చేస్తుంటే ఎవరు చేయనివాడు. కొత్త పార్టీ పోయినాం, షర్మిలక్క దగ్గర తీసుకుపోయినాం. వి విల్ వర్క్ ఫర్ తెలంగాణ, మనం కలిసి పనిచేద్దాం అందరం, యువకులు అందరం అన్నారు. అదొన్న మాకు సంబంధించిన టీం అందరినీ షర్మిలక్కకు పరిచయం చేసిన. దాదాపు 4-5 సార్లు కలిసిన పర్సనల్. కానీ మేము ఇక్కడ కలిసినది వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఉన్నప్పుడు నాకు కూడా సంబంధం లేదు. కింద ఉన్న యువకులు, నాకైతే సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని కలుపుదామని కలిసిన తప్ప నాకు ఏదో ప్రత్యక్షంగా పని ఉందని కాదు. ఇదో నా షర్మిలక్క కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది ఏపీలో వచ్చి. నువ్వు నా మెట్టిని లీడ్ అంటివి, నా కొడుకు ఇన్నే పుట్టిండు, నా కూతురు ఇన్నే పుట్టిండు, మా ఆయన ఇన్నే, నా బతికి ఇన్నే, నా సావి ఇన్నే అని ఇన్నే అంటివి. తెలంగాణకి ఎట్టొచ్చాయి, మళ్ళీ ఆ రాయలసీమకి ఎట్టొచ్చాయి, ఏపీకి ఎట్టొచ్చాయి. అంటే రాజకీయ స్వార్థం కోసం, అధికార స్వార్థం కోసం అక్కడిక్కడ పోతే జనాలు నమ్మే పరిస్థితిలో లేదన్న ఒక స్టాండ్. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ తెలంగాణ నీకే తెలుసు. అయితే మీ షర్మిలక్కని ఇప్పుడు ఆంధ్ర ప్రజలు నమ్మదు. ఓకే, రాజకీయంగా నమ్మదు. నమ్మదు. సో అంటే మీరు షర్మిలక్కని ఫస్ట్ మీరు కలిసిరు, అదేవిధంగా వైఎస్ఆర్ గారిని అంటే ఎఫ్ఐఆర్లో రాపిచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అవునా? పేరు ఎక్కించిందే కాంగ్రెస్ పార్టీ. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఎట్లా చూస్తారు మీరు? మనం చూసేది ఏముంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన పేరు ఎఫ్ఐఆర్లోకి ఎక్కించిందని. కూతురుగా అందరికంటే ఎక్కువగా షర్మిలక్కకు తెలుసు. వేమని అడగాల, వేమకు తెలుసుకోవాలా ఎట్టబోతున్నా నేను ఈ పార్టీలోకి. ఇంత ద్రోహం చేసిన పార్టీ కదా. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసినందుకే నేను బయటకు వెళ్ళిపోయినా అని చెప్పి చెప్పడం జరిగింది. ద్రోహం అంటే ఏమో మరి ద్రోహం చేసిరని అని చెప్తున్నారు. మీరెట్టి నిందో నేను అట్టేనా, నేను వాళ్ళ ఇంట్లో నింటే చెప్తుంటే ఇట్లా ద్రోహం చేసి. మీరు ఇద్దరిని కలిసిరు కదా, మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్, అవునా? మీరు ఇద్దరిని కలిసిర్రు, అవునా? ఇంతకుముందు మా అక్క అన్నారు, మా అన్న అన్నారు, కొంచెమన్నా తెలిసి ఉంటారు కదా, అది మీరు షేర్ చేసుకుంటే మేము వినాలనుకుంటున్నాం. నేను పర్సనల్ గా ట్రావెల్ అయింటే, ఓకే, నాకు ఆ ద్రోహం ఏందో తెలిసింటే, ఓకే, నేను నీకు మెసేజ్ చేసి అది చెప్తుంటానా, ఈ ద్రోహం చేసి నేను ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ మాట చెప్తానా, ఓకే, ఇదా నా పరిస్థితి అని చెప్తుంటే. తెలిసినా మీరు చెప్పర్లే, చెప్పని. ఇప్పుడు నువ్వే అంటే మీ పార్టీ కాదని, నువ్వే అంటే డప్ప కొట్టుకుంటుంది మీ పార్టీ కానీ, అవతల గురించి తప్పు తెలిసినప్పుడు కుటుంబం అయితే ఏముంది, ఏదైతే ఏముంది, ఇదో మా నాయకుని విమర్శిస్తుందో, మా నాయకుడిని తప్పుగా ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటుందో, అలాంటప్పుడు మేము డప్ప కొట్టింగే ఎక్కిస్తాం కదా. నాకు తెలియదు, తెలిసింటే చెప్తుంటే. ఓకే, ఎంగేజ్మెంట్ వెళ్ళిండు జగన్ గారు, పెళ్లికి వెళ్ళలే, అదో నా సిద్ధం సాబుండే. ఓకే, అందుకనే వెళ్ళలే. కుటుంబం కంటే మా నాయకునికి రాజకీయం జనం ఎక్కువ. ఓకే, రాజకీయం చేయడం ఎక్కువనా, ప్రజలంటే ఇష్టమా? రాజకీయం చెయ్యడం ఇష్టమా, ప్రజలంటే ఇష్టమా? ప్రజలంటే ఇష్టం కాబట్టి కుటుంబాన్ని కాదని 9 ఏళ్ళు కష్టపడి తిరిగింది. అంటే షర్మిల వైసీపీ పార్టీకి ఏం చేయలేదా? చేసింది కదా. ఈరోజున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో షర్మిలకు కూడా అంతే కష్టపడింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇప్పుడు ఎన్ని సీట్లు గెలవబోతుంది? 175. ఎన్ని సీట్లు ఉన్నాయి? 175 సీట్లు ఉన్నాయి. 175 మీరు గెలవబోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. ఖచ్చితంగా. గెలవకపోతే విషయం చెప్తా, నేను మీసాలు కొదిగించుకునేంత సాహసం చేయను కానీ. అయితే మన ఇంటర్వ్యూలు అన్ని ఫాలో అవుతుండు అంటే చూడాలి కదా. మొన్ననే వాడిని ఉన్న కత్తితో కోసుకోమంటారు, మీసాలు కొదిగించుకోమంటారు. ఇగో యాజ్ ఏ ఇంటర్వ్యూయర్ గా నేను ఏం కోసుకోమన్నా ఏం చెయ్యమన్నా. సర్లే, మీరు అడిగిన ప్రశ్నకి 175 స్థానాలకు సమాధానం చెప్పండి. ఇదో నీ మాట అంటే ఎక్కడ పోయినా ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళకి అంటుంది. అనడం కాదు, మీరే చెప్తున్నారు ఓవర్ గా. అంటే ఏదో ఒకటో అటు ఇటు అని చెప్పుకోవచ్చు కదా. 75 కొడతారంట, మరి ఇట్లా కొడతారా? మరి వీళ్ళే చెప్పుకుంటే ఎవరైనా కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్, డప్పు. అదే నేను చెప్తాడు భజన. నేను చెప్తాడు దేశాన్ని శాసించే సోనియా గాంధీని ఎదిరించినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. ఓకే, కడప బై ఎలక్షన్లలో పోటీ చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. 5,45,000 మెజార్టీ
దేశంలోనే పార్లమెంట్లోనే అతిపెద్ద 3వ మెజారిటీ అది. 2014 ఎలక్షన్లలో ప్రతిపక్ష పార్టీగా జైలుకు వేసినాక ఇంకా రాదు, అయిపోయింది పని, ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ అట్టే పోతుండు అంటే 67 మంది ఎమ్మెల్యేలను 10 మంది ఎంపీలను సంపాదించినాం. మొన్న ఎలక్షన్లలో 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను సంపాదించినాం. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలను 25 మంది ఎంపీలను ఎందుకు గెలవం? మా గ్రాఫ్ ఏదన్నా పడిపోయింటే మమ్మల్ని మేము తక్కువ అంచనా వేసుకోవాలా? ఓవర్ కాన్ఫిడెన్స్ మనం అనుకుంటున్నాం, కాన్ఫిడెన్స్ అనుకుని ఆయన అనుకుంటుండు. ప్రజలు మేలు పొంది ఏం చేయనోడే మేము గెలుస్తామని డప్ప కొట్టుకొని తిరుగుతుంటే ఇన్ని చేసినా మేము ఎందుకు గెలుస్తాం? సరే, ఏం చేయనోడు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి మంచి పేరు ఉంది, మీకు తెలుసా? అది ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది అన్న? జనాలు మాట్లాడుకుంటారు. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను వాస్తవం మాట్లాడుతూ. ఓకే, అంటే ఓన్లీ మీరు 2000 నేను 2000కు ముందు కూడా మాట్లాడతా ఆయన, ఇప్పుడు నుండి డివైడ్ కాకముందు నుండి మాట్లాడతా. 14 ఏళ్ళ చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన సాధించింది ఏంది అని చెప్పుకోగలిగితే ఒక హైటెక్ సిటీ అనంతపురంలో ఉన్న కియా తప్ప గట్టిగా ఇంకేం చెప్తాడన్న? ఏదో ఒకటి ఉందా లేదా చెప్పుకోవడానికి? నేను అదెండే కదన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నా. నేను 5 ఏళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇదో ఇంపై చెప్పినా లైన్ గా టీడీపీ కార్యకర్తలు అని చెప్పమనండి. పేదవాళ్ళ నువ్వు సరే డెవలప్మెంట్ చేసిండు. ఒక రోజు నేను పెడతా, ఓకేనా? మిమ్మల్ని పక్కన కూర్చోబెడతా, టీడీపీ కార్యకర్తను కూడా పక్కన కూర్చోబెట్టండి. సో ఒకసారి ప్లాన్ వేద్దాం, ఓకేనా? మీకు చేద్దాం, ఖచ్చితంగా ఓకే, ప్లాన్ చేద్దాము అది కూడా. సో ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలే అని అంటారు, అవును, ఓకేనా? సో మీ జగన్మోహన్ రెడ్డి చేసిరు అన్నారు. సో ఈ టాపిక్ మాటలు చేసినన్ని చెప్పినవన్నీ చేసిరు. సో మీ జగన్మోహన్ రెడ్డి చేసిరని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో టీడీపీ కాదు, చేసిండు అనుకోవడంగా చేసిండు. సో వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సో అన్నీ చేసినట్టు యంగ్ లీడర్ చెప్తుండు. సో ఏమేం చేయలేడో మీరు అందరు కామెంట్లు చేయండి, ఒకసారి చూస్తాడు ఆయన కూడా, ఓకేనా? కామెంట్లు వేస్తారు, ఆ కామెంట్లు నేను కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతా. ఓకే, ఆ పాయింట్స్ మీద కామెంట్లకి రిప్లైగా వాటి సమాధానాలు నేను కూడా ఇస్తా. ఓకే, ఇస్తారు, మీకే పెడతా వాట్సాప్. నేను కూడా లేదు నేను డైరెక్ట్ పిలుస్తా. ఓకే, మళ్ళీ మాట్లాడదాం, డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడదాం. సో జగన్మోహన్ రెడ్డికి ఎంత డప్పు కొట్టాలో అంత డప్పు కొట్టిరు ఇప్పుడు మీరు మంచిగా, ఓకేనా? అది మీద అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నా. సరే, నేను అనుకుంటున్నానంట. సో ఆయన చెప్తున్నాడు. సో మీ రాజకీయాల్లో మీ ఫ్యామిలీ ఉందా? మీరే ఫస్ట్ ఎంట్రీ? ఫస్ట్ ఎంట్రీ నేనే. సో మీరే ఫస్ట్ ఓటానా? ఇప్పుడు రాజకీయంగా నేపథ్యం ఉన్న కుటుంబాలు కావు మావి. ఓకే, డబ్బుండి రాజకీయం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. 50 ఏళ్ళు ఉన్నోడు రిటైర్మెంట్ ఏజ్ లో రాజకీయం చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. బిజినెస్లు కాపాడుకోనికనో వాడిని ఆర్థిక అభివృద్ధి కోసమో వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలే. కానీ ఒక 21 సంవత్సరాల యువకుడు, నాట్ అబౌట్ మీ, ఈ రోజున యూత్ ఏ పార్టీలో అయినా, ఈవెన్ టీడీపీ, జనసేన, ఏ పార్టీలో అయినా, తెలంగాణలో కూడా ఏదైతే రాజకీయాలు 21 సంవత్సరాల దాటిన యువకులు రాజకీయాలు చేస్తున్నారు. సమాజానికి ఏదో చేద్దామనే ఆలోచనతో, సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో అందరూ వస్తున్నారు. కానీ అదే సమాజం తిరిగి వాడు పిల్లోడు అంటే చెయ్యలేడు అనే విధంగా ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ అవన్నీ తట్టుకొని మేము యువత మాకు ఆర్థికంగా ఏం లేదు, మేము పెద్ద పెద్ద కాన్వేలు పెట్టుకొని తిరగాం, పాటలు లేవు మా పేర్ల మీద, బ్యానర్లు వేసుకోలేము మేము ఆడ కూడా. మేము రాజకీయం చేస్తుంది ప్రజల కోసం. కానీ బర్త్డేలు మాత్రం పెద్దగా చేసుకుంటారు కదా? బర్త్డేలు మాత్రం చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. నా బర్త్డేనా? ఎవరు బర్త్డేలో నేనైతే ఇంతవరకు చేసుకోలే. స్టేజ్ ఎక్కి కేక్ కోయలే ఇప్పుడు? నా బర్త్డేకి ఎప్పుడు కోయలే. ఓకే, 100 మంది పిల్లల్ని పెట్టుకుని కోయలే. పిల్లలు అంటే అన్న ఒకటి చెప్తా, మణిరెడ్డి ఎప్పుడు కూడా ఎంటో కొంత తిప్పుకుంటున్నా అంటే వదగంగానో, ఫాలోవర్స్ గానో, వెనక జనం కనిపించాలనో కాదు. నా అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా పదవి ఉంటది, అందరిని కూడా నాయకులుగా చేసుకుంటా. సో పదవులు ఇచ్చి నాయకులను చేసి వాళ్ళకి ఏదో ఆశ చెప్పి మీ ఎంట తిప్పుకుంటున్నా అంటారు. ఆశ అని మీద అంటుంది అంటే యువకులు రాజకీయం చేయకూడదా? నేను చెయ్యొద్దు అంటలేదు, అంటే మీ ఏంటి ఆశ ఎట్ అవుతుందన్నా? ఇప్పుడు రాజకీయంగా ఒకడు ఒకనికి చేయాలనే ఆలోచన ఉంది, రాజకీయంగా రావాలనే ఆలోచన ఉంది, ప్రోత్సహిస్తున్నా, అవకాశం ఇస్తున్నా. నాకు ఓ వ్యక్తి అవకాశం ఇచ్చిండు, నేను 10 మందికి అవకాశం ఇస్తున్నా. ఈరోజు నా పొజిషన్ ఉంది, నేను సంతకం పెడితే విద్యార్థి విభాగంలోనో ఏదో ఒక చోట మండల పదవి వచ్చే స్థాయి ఉంది కాబట్టి నేను ఇస్తున్నా. వాడి ఓన్ కాడనో లీడర్ కాడ పోయి పొద్దున్న నుండి రాత్రి దాకా ఆ లీడర్ దీంట్లో గొడ్డు చాకెట్ చేసే బదులు ఉదయం నువ్వే నాయకుని కదా, నువ్వే 10 మంది సమస్యలు తెలుసుకో అని చెప్తున్నా. నేను ఏ విధంగా తప్పు చేసినట్టయితే రెడీ చేస్తున్నాడు ఖచ్చితంగా. మణిరెడ్డి ఆలోచన ఒకటే, నేను నాయకుడిని అయితేనో కాదో నాకు తెలియదు కానీ 100లాది మంది నాయకులను తయారు చేస్తా. ఏదో ఒక సిచ్యువేషన్ లో నాయకులు కాకుండా నాయకులను ఎట్లా తయారు చేస్తావు? నాకు ఈ రోజు నా స్థాయి వచ్చింది కదన్నా, ఈ రోజు నా కిందనే ఒక 10 మందికి 15 మందికి పదవులు ఇచ్చుకున్నా కదన్నా. ఒక 20-30 ఏళ్ళ తర్వాత
నా మైండ్ మారుతుందేమో, ఇబ్బందులు పెడతదేమో, ఎందుకులే ఈ రాజకీయం అని నేను పక్కకు పోయే పరిస్థితి అయితే రాదు. కానీ పోయే పరిస్థితి వచ్చినా నా ఆలోచన ఉన్న లాంటి యువకులు, నాతో తిరిగిన యువకులు నాయకులుగా ఉంటది కన్నా, నేను వాడుకొని వాళ్ళ జీవితాలు ఆగం చేస్తలేను. ఓకే, నేను రాజకీయంలో ఉన్నంత వరకు నన్ను నమ్ముకున్నాడు వాళ్ళందరికి కూడా న్యాయం చేసిపోతా. ఒకవేళ నేను చెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ రాజకీయాలు చేసి వేస్ట్. సో ఎన్ని కోట్లు వస్తుంది మీకు? బతకనికే డబ్బు ఉందన్న. బతకనికి డబ్బు ఉంది, రాజకీయాలు చేయనికే డబ్బు ఉంది. రాజకీయం అంటే ఈరోజు చెప్పినా కదా ఇందాకనే, కాన్వేలు బ్యానర్లు పాటలు రాపించుకునే అంత డబ్బు లేదు. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. నా మీద ఏడ పాటలు లేవు, ఏడ బ్యానర్లు కట్టుకోలే, ఏడ కాన్వేలు పెట్టుకోలే. నేను తీర్చిన ప్రజలు ఎవడైనా సమస్య కోరి మా దగ్గరకు వస్తే నా సాధ్యమైనంత, నేను చేయగలిగినంత, నేను కష్టపడేంత ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తా. అంతవరకే. ఇప్పుడు ఉన్న మోడల్స్ మాదిది కొంతమంది కాన్వేలు పెట్టుకుంటారు, బ్యానర్లు వేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళే పాటలు రాపించుకుంటారు. ఆ రాజకీయ నాయకులు మీరు వేరే వాళ్ళ మీద పాటలు రాపించారా? నేను ఎవరి మీద రాపిలే. నా పేరు కూడా యా పాటలో కూడా లైన్ ఉండదు. ఓకే. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న తెలుసా మీకు? కర్నూలు జిల్లానే కదన్న, తెలుసు. తెలుసు. సో అన్న బర్త్డే మీరు చేసిరు, అవునా? అవును. నేనే కాదు, ఓకే, రాష్ట్రంలో ఉన్న యువకులు, యువ నాయకులు, రాజకీయంతో పార్టీలతో సంబంధం లేకుండా అతన్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఓకే, అక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా లేకపోయినా ఎక్కడెక్కడ నుండో వాళ్ళ స్థానాల్లో ఉండి పుట్టినరోజు జరిపింది. సో జరిపించారు మీరు బర్త్డే? జరిపించింది కాదు, జరిపింది. జరిగిందా జరిపించిర్రా? జరిగిందనా? ఇప్పుడు జరిగిందా జరిపించిర్రా? జరిగింది. జరిగింది. సో మీరేం అందులో ఏం పెట్టలే పైసలు? పైసలు అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ బర్త్డేకి నువ్వే కేక్ కోస్తావు. ఓకే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మీ ఫ్రెండా? నేను చెప్పక ముందే, నేను కంప్లీట్ చేయకముందే నువ్వు అడిగితే నేను ఏం చెప్పాను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డే కేకులు కోస్తారు. ఓకే, అదే అభిమానం, హీరో. ఇది అభిమానమే. ఈయన హీరో మా లైఫ్ లకి. బైరెడ్డి సిద్ధార్థ అన్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలతో రాజకీయంతో సంబంధం లేకుండా ఎంతో మంది యువ నాయకులకు అతను ఒక హీరో, ఇన్స్పిరేషన్. సిద్ధార్థ రెడ్డి పేరు లేకుండా ఏ యువ